హాయ్ అండి. ఇది నల్ల మినుములు వడలండి. మినుములు ఉంటాయి చూడండి, ఇది దోశలు చేస్తే గారెలు వడలు అంటాం, మన తెలంగాణలో వడలు అంటాం. అది గ్రైండ్ పెట్టానండి. అదండి వేయడానికి కొన్ని చేతికి ఇలా వాటర్ పెట్టాలండి. ఇలా వాటర్ పెట్టుకొని ఎన్నో 30 తిప్పలు పడతారు వడాలయానికి. ఇలా అంటే అయిపోతుంది. ఇలా చేసి ఆయిల్ వేస్తే అది వడ అయిపోతుంది. దాన్ని పట్టుకొని జాలీల మీద వేస్తారు, దాని మీద వేస్తారు. ఇది ఆల్రెడీ ఇలా ఉంటుందండి. ఇట్లా పచ్చగానే పట్టాలండి పిండి. మినుములు కదా, మెత్తగా పట్టుకోవద్దు, తిన్నా రుచి వస్తుంది. ఇలా పట్టుకుంటే గ్రైండర్ వేలకి ఇలా ఉంటే అయిపోతుంది. ఇలా అంటే చిన్న మంట మీద లోపల ఉడుకుతుందండి. మరీ పెద్దగా ఇది స్టవ్ పెద్దగా పెడితే లోపలంతా పచ్చిగా ఉంటుంది. చిన్నగా పెట్టుకొని చేసుకోవాలి. అంటే మనం తింటాను కదా, మంచిగా చేసుకోవాలండి. ఎవరు తిన్నా మంచిగా చేసుకోవాలి. ఇలా అయ్యాలి. కొంచెం స్టవ్ పెద్ద అవసరం పెట్టుకోవాలి. గారెలు కదా, వడలు గారెలు పెద్దగా చిన్నగా పెట్టుకుంటాం, చేసుకోవాలి. ఇంత చట్నీ ఏం అవసరం ఉండదండి, మసాలాలు మొత్తం వేసేసాం. ఇలా కలర్ రావాలండి. ఇలా వచ్చిన తర్వాత తీయాలండి. చూడు, మసాలా వడలు, మసాలా గారెలు అండి. కలర్ కనిపిస్తుందండి. ఇలా అయిన తర్వాత తీసుకోవాలి. కొంచెం ఇట్లా ఇదిగండి, కొంచెం చల్లగానే. ఇది లోపల బాగా మంచిగా ఉడికిందండి, పచ్చిగా లేదు, మంచిగా అయింది. గారెలు అయినాయండి. సెకండ్ది అయినాక లాస్ట్లో స్టవ్ పెద్ద పెట్టాలి. ఆయిల్ పట్టుకో స్టవ్ పెద్ద పెట్టి.